अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। पार्लिमानी इंतखाबात के पस मंज़र में चीफ मिनिस्टर रेवंत रेड्डी का पीर को दौरे आदिलाबाद। कंदी श्रीनिवास रेड्डी ने लिया इंतजामात का जायज़ा। हक़ राय दही से इस्तेफ़ादा के लिए बेदारी प्रोग्राम का इनेकाद। जिला कलेक्टर राजर्षि शाह ने शहरियान से इस्तेफ़ादा की अपील की। चीफ मिनिस्टर रेवंत रेड्डी के दौरे आदिलाबाद के पस मंज़र में ज़िला एसपी गौस आलम ने लिया इंतजामात का जायज़ा। सख्त हिफाजती इंतजामात को क़तयत। और अब ख़बरें तफसील से। पार्लिमानी इंतखाबात की मुहिम के हिस्से के तौर पर रियासत तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी 22 अप्रैल को आदिलाबाद का दौरा कर रहे हैं। इस ज़िमन में आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने इतवार के रोज़ ज़िला मुस्तखर के डाइट कॉलेज ग्राउंड जलसेगाह के इंतजामात का जायज़ा लिया और कई तजावीज़ पेश की। इन्होंने मुंतज़मीन से मरकज़ी स्टेज, आवाम के दाखिल होने के तरीक़े वगैरह के बारे में तफसीली जानकारी हासिल की और मुंतज़मीन को 21 तारीख़ की शाम तक तमाम इंतज़ामात मुकम्मिल करने की हिदायत दी। इन्होंने महासभा को कामयाब बनाने के लिए मरकज़ी क़ायदीन को कई हिदायत दी। इस मौके पर कंदी श्रीनिवास रेड्डी ने कहा कि ज़िले की तारीख़ में पहली बार कांग्रेस पार्टी ने एक आदिवासी खातून को MP उम्मीदवार के तौर पर मैदान में उतारा है। इन्होंने वाज़ेह किया कि यह कांग्रेस पार्टी की तरफ से ख़वातीन को दी जाने वाली तरजीह को ज़ाहिर करता है। इन्होंने कहा कि एक आम और गरीब घराने से ताल्लुक़ रखने वाली सरकारी टीचर जिसका कोई सियासी विरसा नहीं है। इन्होंने कहा कि अगर ऐसा आम आदमी मुक़न्नना में जाएगा तो आम आदमी की आवाज़ बनेगा और इसकी आवाज़ सुनी जाएगी। इन्होंने कहा कि वो इंतखाबात में आतरम सुगना को आदिलाबाद से कामयाब बनाते हुए क़ायदीन को तोहफ़े के तौर पर देना चाहते हैं। इन्होंने कहा कि वो इस बात को यकीनी बनाने के लिए तमाम इंतज़ामात कर रहे हैं कि महासभा में आने वाले लोगों को किसी किस्म की परेशानी का सामना ना करना पड़े। इन्होंने आवाम से कसीर तादाद में जलसे में शिरकत करते हुए जलसे को कामयाब बनाने की अपील की। इस मौके पर ज़िला कांग्रेस पार्टी क़ायदीन और कारकुनान मौजूद थे। రేపు ఏప్రిల్ 22వ తారీఖు నాడు మా PCC అధ్యక్షుల వారు రాష్ట్ర ముఖ్యమంత్రి అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ నుంచి ఆదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరిస్తున్నారు. దీనికి ఆదిలాబాద్లోని 7 పార్లమెంటు స్థానాల నుండి అశేషంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు అందరూ కూడా లక్షలాదిగా తరలి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రేపటి సభ ఆత్రం సుగుణ గారిని ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించి 75 ఏళ్ల స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక మహిళకి, ఒక ఆడబిడ్డకి, ఆదిలాబాద్ పుట్టింటి బిడ్డని పార్లమెంటుకు పంపబోతా ఉన్నాం. ఇది ఆదిలాబాద్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి, కార్యకర్తలకు గర్వకారణం. అది కూడా ఒక సామాన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, ఎటువంటి రాజకీయ అండదండలు లేని ఆవిడ. అమ్మ తరపున 7 తరాలు, నాన్న తరపున 7 తరాలు, ఎవ్వరు కూడా రాజకీయాల్లో లేరు. ఒక ఉద్యమకారిని, అటువంటి వ్యక్తిని, ఒక మామూలు ఆడపడుచుని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు పంపుతుంది. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం యొక్క అందం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ లైస్ ఇన్ సెండింగ్ ఏ ఉమెన్. ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ వీఆర్ సెండింగ్ ఏ ఉమెన్ టు ద పార్లమెంట్. మా రాహుల్ గాంధీ గారు ఆత్రం సుగుణ గారికి టికెట్ ఇవ్వడంలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి అన్నకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ పేరు పేరున ఆదిలాబాద్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించేది ఏంటంటే, ఈ 120 రోజులలో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేస్తూ ఉన్నది. మీ అందరూ వచ్చి రేవంత్ రెడ్డి అన్నకు ఆశీర్వాదం పెట్టండి, ఆత్రం సుగుణ గారికి ఆశీర్వాదం పెట్టండి. ఆదిలాబాద్ ఇన్ఛార్జిగా నా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్ని కూడా జయప్రదం చేసి నాకు కూడా మీ అందరి ఆశీర్వాదం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. లక్షలాదిగా తరలిరండి. ఆదిలాబాద్కి సమ్మర్లో ఎండ ఉన్నది, అందరికి కూడా
మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అందరు కూడా జర్మన్ టెంట్ విధానంలో వీలైనంత ఎక్కువ మందికి నీడను అందించడం చేయడం జరిగింది. సో దయచేసి ప్రజలందరూ కూడా క్షేమంగా రేపు మీటింగ్కి తరలివచ్చి అందరూ మళ్ళీ క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. जिला इलेक्शन ऑफिसर व जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने स्वीप प्रोग्राम के हिस्से के तौर पर इतवार के रोज़ ITDA PO खुशबू गुप्ता के हमरा हक़ राय दही के इस्तेमाल के बारे में बेदारी पैदा करने के लिए श्रीकोंडा मंडल नेरेडीगोंडा जी गांव का दौरा किया। इस मौके पर इन्होंने खिताब करते हुए कहा कि आदिलाबाद में हक़ राय दही चौथे मरहले में 13 मई को होगी। इन्होंने कहा कि सबको हक़ राय दही से आगाह होना चाहिए। पोलिंग के दौरान गाँव के लोगों को 100% अपने हक़ राय दही का इस्तेमाल करना चाहिए। इन्होंने कहा कि ज़िले में हर रोज़ देहातों में स्वीप मुहिम का रथ घुमाकर स्वीप प्रोग्राम मुनक़िद किए जा रहे हैं और DYSO के ज़ेर एहतमाम वोट बेदारी प्रोग्राम मुनक़िद किए जा रहे हैं। सबको अपने वोट का हक़ इस्तेमाल करना चाहिए। इन्होंने कहा कि वोटर इस माह की 25 तारीख से 5 मई तक तकसीम किए जाएंगे और पोलिंग सुबह 7 बजे से शाम 5 बजे तक जारी रहेगी। మన ఈ బోత్ నియోజకవర్గంలో సిరికొండ మండలంలో నెరెడిగొండ జీ గ్రామంలో ఈరోజు ఓటర్ అవగాహన సదస్సు కార్యక్రమం పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనం ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల జరుగుతూ ఉంది. 13 మే మన పోలింగ్ డేట్ ఉంది. సో మీ దగ్గర ఇక్కడ ఊర్లోనే పోలింగ్ స్టేషన్ ఉంది. సో 13 మే నాడు మీరు ఖచ్చితంగా ఓటు వేయాలి. వాటి గురించి ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాము, మీ అందరితో ఇంటరాక్షన్ చేస్తున్నాము. సో నేను ఎందుకు ఈ ఊరికి రావాలి ఎందుకు అనుకున్నామంటే, ఈ ఊర్లో పోయిన ఎన్నికలలో చాలా మంచి పోలింగ్ శాతం అయింది. ఇందాక అందరూ చెప్పారు 92, మనం అసెంబ్లీ ఎన్నికలలో 92 పోలింగ్ శాతం అయింది. సో ఇంకా మీ అందరితో ఇంటరాక్షన్ చేస్తే, మీ అందరితో మాట్లాడితే మీరు ఖచ్చితంగా 100% పోలింగ్ కూడా ఈ ఎన్నికలలో చేస్తారు. ఈ నమ్మకంతో ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సో చాలా మంచి వాతావరణం ఈ ఊర్లో ఉంది. మంచిగా ఇక్కడ మీరు ఒక గుడి కట్టారు, గుడిలో కూడా చాలా మంచి వాతావరణం ఉంది. మాకు సత్కారం చేశారు, మాకు స్వాగతం చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత దూరం ఉన్నా కూడా ఒక మంచి వాతావరణం ఉంది. ఈ ఊరు చూస్తే మన జిల్లాలో ఈ మండల్లో బార్డర్లో ఊరు, చాలా చివరి ఊరు ఉంది. కానీ ఇంత చివరిలో ఉన్నా కూడా ఒక మంచి వాతావరణం ఈ ఊర్లో ఉంది. ఈ మంచి వాతావరణం మీరు ఖచ్చితంగా కొనసాగాలి, బతకాలి. మీ పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉండాలి. పిల్లల విద్య కానీ, వైద్య కానీ, ఉపాధి కానీ, ఆరోగ్యం కానీ అందరికీ మంచిగా ఉండాలి. నేను దేవుడికి ఆశిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. चीफ मिनिस्टर रेवंत रेड्डी के दौरे आदिलाबाद के मौके पर ज़िला SP गौस आलम की निगरानी में महकमा पुलिस की जानिब से सिक्योरिटी के सख्त इंतजाम किए गए हैं। इन्होंने पुलिस अफसरान और अमले को कई हिदायत दी, मशवरा दिया कि चीफ मिनिस्टर के जलसे को कामयाब बनाने के लिए हर एक को सख्त मेहनत करनी चाहिए और किसी भी नाखुशगवार वाक़े में मुलविस हुए बगैर अपने फ़राइज़ अंजाम देने चाहिए। इन्होंने वाज़ेह किया कि जलसे के मौके पर ट्रैफिक की पाबंदियाँ आयद की जा रही हैं, गाड़ियों को दूसरे रास्तों पर मोड़ दिया जाएगा। इन्होंने लोगों से ताउन करने की अपील की। इन्होंने इंकशाफ किया कि हेलीपैड पर किसी भी मीडिया को जाने की इजाज़त नहीं है और सिर्फ इन लोगों को इजाज़त दी जाएगी जिनके नाम फहरिस्त में शामिल होंगे। इन्होंने डाइट कॉलेज ग्राउंड का दौरा किया और इंतज़ामात की निगरानी की।
పోలీస్ తరఫు నుంచి మోర్ దెన్ 800 పోలీస్ సిబ్బంది డిప్లాయ్మెంట్ జరుగుతుంది. యాజ్ సీఎం ఈజ్ హైలీ థ్రెటెండ్ పర్సన్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్లో స్పెసిఫిక్ కన్సిడరేషన్ మెయిన్లీ రిలేటెడ్ టు ఏరియా డామినేషన్, రోడ్ ఓపెనింగ్ పార్టీస్ అండ్ క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్స్, ఇది కాకుండా రూట్ బందోబస్త్ అండ్ స్పెషలీ పబ్లిక్ మీటింగ్ ఇది ఎక్స్టెన్సివ్ బందోబస్త్ అరేంజ్మెంట్స్ హ్యాస్ బీన్ డన్. ఇది కాకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ అండ్ రూట్ బందోబస్త్ విదౌట్ కాజింగ్ ఎనీ ట్రబుల్ టు పబ్లిక్, వీఆర్ ఎన్షూరింగ్ దట్ ఇట్ హ్యాపెన్స్ స్మూత్లీ. జనాలు కోసం కూడా ఎక్కడెక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి, నిన్న అది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకి బాబు జగజీవన్ రామ్ చౌక్ నుంచి ఇక్కడ కలెక్టర్ చౌక్, ఎన్టీఆర్ చౌక్ వరకు ఈ 3 చౌక్స్లో మెయిన్ మన ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి. రిమ్స్ హాస్పిటల్ నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు, ఆ తర్వాత బస్ స్టాండ్ వరకు అది ఒక లేన్ ఓపెన్ ఉంటాయి, ఒక లేన్ క్లోజ్ ఉంటాయి రోడ్. సో దిస్ ఇస్ జనరల్ ట్రాఫిక్ డైవర్షన్స్ అండ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ సెక్యూరిటీ సైడ్ వీఆర్ రెడీ. దాదాపు 11 o'clock వరకు ఇది ప్రియదర్శిని స్టేడియం దగ్గర హెలిప్యాడ్ ఉంది, అక్కడ ల్యాండింగ్ ఉంది. ఆ తర్వాత డైరెక్ట్ ఇక్కడే వస్తారు పబ్లిక్ మీటింగ్ అయిపోయిన తర్వాత విల్ గో బ్యాక్ బై చాపర్ ఉంది అండ్ 11 ల్యాండింగ్ అండ్ అరౌండ్ 12:31 he will leave. This is the expected schedule for tomorrow. ర్యాలీ కోసం ఇప్పటివరకు అది అప్లై చేయలేదు. సో యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో ర్యాలీ. रेवंत रेड्डी दूसरी बार बतौर चीफ मिनिस्टर आदिलाबाद का दौरा कर रहे हैं। पार्लियामानी इंतखाबी मुहिम के हिस्से के तौर पर इस महीने की 22 तारीख को MP उम्मीदवार आतरम सुगना की इंतखाबी मुहिम बाउनवान जना यात्रा नामी महासभा में शिरकत करेंगे। इत्तला मिल रही है कि उम्मीदवार की जानिब से पर्चा नामजदगी का दूसरा सेट कलेक्ट्रेट में कायम RO ऑफिस में जाकर दाखिल किया जाएगा। वहाँ से वो ज़िला मुस्तखर के डाइट कॉलेज ग्राउंड में मुनाकिद जलसे आम में शिरकत करेंगे। इस जलसे के इंतजाम पहले ही ज़ोरों से जारी है। पार्लियामेंट के 7 हलकों से बड़ी तादाद में लोगों के आने का इम्कान है। इसके लिए ज़िला असम्बली इंचार्ज और सरकर्दा कायदीन मेहनत कर रहे हैं। चलचलाती धूप को मद्देनज़र रखते हुए जर्मन टेक्नोलॉजी के टेंट लगाए गए हैं। बैठने के लिए कुर्सियाँ फराहम की गई। इस बड़े जलसे आम में के प्लेटफार्म पर बैठने वाले अहम रहनुमाओं की फहरिस्त तैयार कर ली गई है। बाकी पार्टी कायदीन के लिए VVIP और VIP गैलरियाँ कायम कर दी गई हैं। वज़ीर आला आइंदा पार्लियामानी इंतखाबात में अपनी बनाई जाने वाली हिकमत अमली और फील्ड लेवल पर किए जाने वाले काम के बारे में रहनुमाई करेंगे।
सीपीआई जिला सेक्रेटरी प्रभाकर रेड्डी ने कहा कि मे डे को कामयाब बनाया जाना चाहिए। इन ख्यालात का इज़हार इन्होंने ज़िला दफ्तर में मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए किया। इन्होंने कहा कि अमेरिका के शहर शिकागो में होने वाली लड़ाई बहुत मुतासिर कुन थी। इस लड़ाई में बहुत से लोग मारे गए। इन्होंने कहा कि आज मज़दूरों को इनकी कुर्बानियों के नतीजे में इनके हुकूक़ मिल रहे हैं। इन्होंने कहा कि मज़दूरों को इस दिन सिर्फ 8 घंटे काम कराया जाए और ग़ुलामी से निजात दिलाई जाए। इन्होंने कहा कि मे डे रेड फ्लैग प्रोग्राम दुनिया में वाहिद है। इस दिन शहदा को खराज अक़ीदत पेश किया जाएगा। इन्होंने इनकी कुर्बानियों को याद रखने और मुस्तक़बिल की जद्दोजहद के लिए तैयार रहने पर जोर दिया। గత 138 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులు లక్షలాది మంది ఉద్యమాలు చేశారు. మాకు 8 గంటల పని కావాలి, మా కష్టం ఎక్కువైపోతున్నాయి, మాకు ఒక సమయ పాలన లేదు, యంత్రంలో మిషన్ల అని చెప్పి చేస్తే ఆనాడు అమెరికా ప్రభుత్వం పెత్తందారి ప్రభుత్వం పోలీసులతోటి కాల్పులు జరిపిండ్రు. లక్షలాది మంది అమరులైపోయారు. ఒక లావా ప్రవాహంలో రక్తమే ఒక నాల వాగులాగా ఒక సముద్రంలాగా మారితే ఆనాడు కార్మికులు చనిపోతూ కూడా ఆ రోజు ఆ చొక్కల్ని అంగి తీసి రక్తంలో ముంచి ఎత్తేసిండ్రు. అదే జెండా ఇవాళ ఎర్ర జెండా, సుత్తెకోడల జెండా, కార్మికుల జెండా, కమ్యూనిస్టుల జెండా, కర్షకుల జెండా, రైతుల జెండా, ప్రజలకు అండగా ఉండేది. ఇలా నేడు సిపిఐ పార్టీ గాని కార్మిక సంఘాలు గాని మరి 138 సంవత్సరాల చరిత్ర త్యాగ ఫలితంగా ఇలా మేడేని మే 1న మనం 138 మేడేని జరుపుకుంటా ఉన్నాం. దీనికి సిపిఐ శాఖ కార్యదర్శులు గాని సిపిఐ శ్రేణులు గాని దేశవ్యాప్తంగా జెండాలు ఎగరేసుకుని గ్రామాల పార్టీలు పాల్గొన్నారు. అట్లే కార్మిక సంఘాలు కూడా ఏఐటీ సాధ్యంలో గాని అన్ని కార్మిక సంఘాలు మున్సిపల్ అయితే, గ్రామ పంచాయతీ ఏమి, రీమ్స్ అయితే ఏమి, హమాలీలు అయితే ఏంది, రిక్షా కార్మికులు అయితే ఏంది, అన్ని వర్గాల కార్మికులు, వ్యవసాయ కార్మికులు అయితే ఏంది, రైతులు ఈ దేశవ్యాప్తంగా ఎర్ర జెండాలు ఎగరేసుకొని మన ఐక్యతని చాటి చెప్పుకోవాలి. ఒకటి జరిపేది ఏకైక కార్యక్రమం ఎర్ర జెండాతోటి అంటే ఒక మేడే మాత్రం జరుపుకుంటారు. కాబట్టి దీని అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని చెప్పి ఆదిలాబాద్ సిపిఐ జిల్లా సమితి పిలుపునిస్తాం. चीफ मिनिस्टर रेवंत रेड्डी हेलीकॉप्टर से हैदराबाद से आदिलाबाद हेलीपैड पहुंचेंगे। जिला इंचार्ज वर्जी सीताक्का और खानापुर रुकन असम्बली वेड़मा बुज्जू पटेल की मौजूदगी में कांग्रेस पार्टी के ज़िले कायदीन इनका पुरतबाक इस्तकबाल करेंगे। वहां से उम्मीदवार आतरम सुगना की जानिब से पर्चा नामजदगी का दूसरा सेट दाखिल करने के लिए बराह रास्त कलेक्ट्रेट दफ्तर जाएंगे। कागजात नामजदगी आरओ ऑफिस में ज़िला इलेक्शन ऑफिसर और कलेक्टर राजर शीशा को हवाले किएंगे। इसके बाद वो डाइट कॉलेज मैदान में मुनक़िद जलसे आम में शिरकत करते हुए आवाम को मुखातिब करेंगे। इजलास सुबह 11 बजे शुरू होने का इम्कान है। जलसा ख़त्म होते ही चीफ मिनिस्टर निज़ामाबाद के लिए रवाना हो जाएंगे। TSRJC में इंटरमीडिएट साल अव्वल में दाखिले के लिए इंट्रेंस टेस्ट इतवार के रोज़ पुरअमन माहौल में मुनक़िद हुए। आदिलाबाद ज़िला मुस्तखर में 23 इम्तिहानी सेंटर्स कायम किए गए थे। आदिलाबाद ज़िले के मुख्तलिफ़ इलाक़ों से कुल 5560 तलबा को इम्तिहान में शिरकत करना था, लेकिन 1069 तलबा गैर हाजिर रहे। मुत्तहिदा ज़िला कोऑर्डिनेटर गंगा शंकर ने बताया कि 437 अफराद ने इम्तिहान में शिरकत की। इम्तिहान सुबह 9:30 बजे से दोपहर 12 बजे तक जारी रहा। मुख्तलिफ़ इलाक़ों से तलबा सुबह सवेरे ही अपने मुकर्ररा सेंटर्स पर पहुँच गए और हाल टिकट नंबर्स चेक करके कमरों में बैठ गए। अहदेदारों ने बताया कि दाखिला इम्तिहान में शानदार कारकर्दगी दिखाने वालों को मुत्तहिदा ज़िले के TSRJC कॉलेजों में दाखिला दिया जाएगा। इन्होंने बताया कि निर्मल गर्ल्स कॉलेज में 88 सीटें और बेल्लमपल्ली बॉयज़ कॉलेज में 88 सीटें हैं। 5th क्लास
हैदराबाद बागलिंगमपल्ली सुंदरया विज्ञान केंद्र के ज़ेर एहतमाम सेकुलर फोरम निर्मल के ज़ेर एहतमाम जमहूरी सेकुलरिज़म आइनी इख्तियार के तहफ़्फ़ुज़ के लिए 12 घंटे की शायरी सम्मेलन में शोरा ने अपने नज़में सुनाई। निर्मल ज़िला सदर निराला हनुमान और निर्मल ज़िला नायब सदर अंबाती नारायणा ने मजहबी आहंगी पर नज़में पढ़ी। చేశారు. వారికి 2 కళ్ళున్నాయి మనకున్నట్టుగానే, కానీ ఒక కన్ను సహజ కవిత్వం, మరో కన్ను అనువాద కవిత్వం. సభకు నమస్కారం. నా పేరు పి శ్రీనివాస్ గౌడ్. కవిత శీర్షిక గొంతెత్తి చూడు. खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। पार्लिमानी इंतखाबात के पस मंज़र में चीफ मिनिस्टर रेवंत रेड्डी का पीर को दौरे हैदराबाद। कंदी श्रीनिवास रेड्डी ने लिया इंतजामात का जायज़ा। हक़ राय दही से इस्तेफ़ादा के लिए बेदारी प्रोग्राम का इनेकाद। जिला कलेक्टर राजर्षि शाह ने शहरियान से इस्तेफ़ादा की अपील की। चीफ मिनिस्टर रेवंत रेड्डी के दौरे आदिलाबाद के पस मंज़र में ज़िला एसपी गौस आलम ने लिया इंतजामात का जायज़ा। सख्त हिफाजती इंतजामात को क़तयत। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।